ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యానియన్ కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానియన్స్. మనం 6 టైప్స్ ఆఫ్ యానియన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 6 టైప్స్ ఆఫ్ యానియన్స్కి కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అయాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అయాన్. సల్ఫేట్ అయాన్ యొక్క ఫార్ములా ఏంటి? SO4-2. సల్ఫేట్ అయాన్ ఉందని ఎలా తెలుసుకున్నాం? మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాం కదా. సల్ఫేట్ అయాన్ కొరకు ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటి? యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్. యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్. అప్పుడు ఏం చేయాలి మనం? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్. BaCl2 అంటే ఏంటి? బేరియం క్లోరైడ్ సొల్యూషన్. టు ది సాల్ట్ సొల్యూషన్ BaCl2 సొల్యూషన్ ఈస్ యాడెడ్. సాల్ట్ సొల్యూషన్కి BaCl2 సొల్యూషన్ యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. వైట్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. ఈ విధంగా వైట్ ప్రెసిపిటేట్ వస్తే సల్ఫేట్ అయాన్ మే బీ ప్రజెంట్ అనుకోవాలి. సల్ఫేట్ అయాన్ మే బీ ప్రజెంట్ అనుకోవాలి. దిస్ ఇస్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అయాన్. సల్ఫేట్ అయాన్ ఉందని ఎలా తెలుస్తుంది? BaCl2 సొల్యూషన్తో టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఏ విధంగా చేసాం మరి? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ BaCl2 సొల్యూషన్ రెండింటిని కలిపితే మనకేమొచ్చింది? వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది. ఆ విధంగా వైట్ ప్రెసిపిటేట్ వస్తే సల్ఫేట్ అయాన్ ఉంది కావచ్చు, మేబీ ప్రజెంట్ అని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు దాన్ని మనం కన్ఫర్మ్ చేయాలి. ఖచ్చితంగా సల్ఫేట్ అయాన్ ఉంది అని కన్ఫర్మ్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అయాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అయాన్. సేమ్ ఇంతకుముందు ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏం చేసినామో ఇక్కడ కూడా యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్. యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్. టు ది సాల్ట్ సొల్యూషన్ BaCl2 సొల్యూషన్ ఈస్ యాడెడ్. ఇందాకే చేసినాం కదా. సాల్ట్ సొల్యూషన్కి ఏం యాడ్ చేసినాం? BaCl2 సొల్యూషన్ యాడ్ చేసినాం. అప్పుడు ఏమొచ్చింది? వైట్ ప్రెసిపిటేట్ అని వచ్చింది. వైట్ ప్రెసిపిటేట్ రాగానే మనం ఏమనుకున్నాం? సల్ఫేట్ అయాన్ మే బీ ప్రజెంట్ అనుకున్నాం. మరి ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయాలి అంటే దానికి కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ HClని యాడ్ చేయాలి. అది కాన్సన్ట్రేటెడ్ HClలో ఇన్సాల్యుబుల్, అది డిసాల్వ్ అవ్వదు. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl. ఆ విధంగా అది కాన్సన్ట్రేటెడ్ HClలో డిసాల్వ్ అవ్వకపోతే అప్పుడు మనకి సల్ఫేట్ అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఐడెంటిఫికేషన్ టెస్ట్లో సాల్యుబిలిటీ రాయాల్సిన అవసరం లేదు. కన్ఫర్మేషన్ టెస్ట్లో ఏం చేయాలి? సాల్యుబిలిటీ చూడాలి. It is insoluble in concentrated HCl. Then SO4-2 is confirmed. This is the confirmation test for sulfate ion. Identification test of sulfate ion and confirmation test for sulfate ion రెండు ఒకటే. యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్ చేయాలి. దీనికి ఏం చేసినాం? సాల్ట్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్ ఎలా వస్తుంది? మనకు సాల్ట్ ఇస్తారు కదా. ఆ సాల్ట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా తీసుకొని దానికి వాటర్ వేసి దాన్ని డిజాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? సాల్ట్ సొల్యూషన్ వస్తుంది. ఈ సాల్ట్ సొల్యూషన్కి BaCl2 బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని కలిపితే వైట్ ప్రెసిపిటేట్ వస్తే సల్ఫేట్ కావచ్చు అనుకుంటాం, మేబీ ప్రజెంట్. అది ఒకవేళ కాన్సన్ట్రేటెడ్ HClలో ఇన్సాల్యుబుల్ అయితే, సాల్యుబుల్ అవ్వకపోతే అప్పుడు సల్ఫేట్ అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యానియాన్ చూద్దాం. CT కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ CO3-2 అయాన్. CO3-2 అంటే కార్బోనేట్ అయాన్. కార్బోనేట్ అయాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషనే చేస్తున్నాం. అంటే సల్ఫేట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, సల్ఫేట్ కన్ఫర్మేషన్ టెస్ట్ అండ్ కార్బోనేట్ కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా ఏంటి? యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ BaCl2 సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్కి ఏం యాడ్ చేస్తున్నాం? BaCl2 సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ కూడా వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. అక్కడ కూడా సల్ఫేట్ కూడా ఏమొచ్చింది? వైట్ ప్రెసిపిటేటే వచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి, సాల్యుబిలిటీ చూడండి. ఇట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ HCl. ఇది ఎందులో డిసాల్వ్ అవుతుంది? డైల్యూట్ HClలో డిసాల్వ్ అవుతుంది. మరి అది సల్ఫేట్ అయాన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl. డైల్యూట్ HCl కాదు, కాన్సన్ట్రేటెడ్ HClలో కూడా అది డిసాల్వ్ కాదు. కానీ ఇక్కడ మాత్రం మనకి ఎప్పుడైతే కార్బోనేట్ అయాన్ ఉంటుందో అప్పుడు వచ్చిన వైట్ ప్రెసిపిటేట్ మాత్రం ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ HCl. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? సల్ఫేట్ అయాన్కి కార్బోనేట్ అయాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సల్ఫేట్ అయాన్కి అయితే ఆ వైట్ ప్రెసిపిటేట్ అనేది కాన్సన్ట్రేటెడ్ HClలో కూడా డిసాల్వ్ కాదు. కానీ కార్బోనేట్ అయాన్కి అయితే ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ HCl. డైల్యూట్ HClలో కూడా ఈ ప్రెసిపిటేట్ అనేది డిసాల్వ్ అయిపోతుంది. ఆ విధంగా డిసాల్వ్ అయితే మనం కార్బోనేట్ అయాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ అయాన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఎసిటేట్ అయాన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటేట్ అయాన్? CH3COO-. మీకు ఫార్ములాస్ అన్ని ఈజీగా గుర్తుండాలని నేను అన్నిటికీ ఫార్ములాసే రాస్తున్నా చూడండి.
ఈ CH3COO మైనస్ అంటే ఏంటి? ఎసిటేట్ అయాన్. ఇప్పుడు ఎసిటేట్ అయాన్ యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్ చూద్దాం. ఇంకా ఫస్ట్ వన్ చూద్దాం. 2 టెస్ట్లు ఉన్నాయి. మనం ఫస్ట్ వన్ చూద్దాం. యాక్షన్ ఆఫ్ న్యూట్రల్ FeCl3. యాక్షన్ ఆఫ్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్. FeCl3 అంటే ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్. ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్. ఏం చేయాలి? సాల్ట్ ప్లస్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ని కలపాలి. కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి ఏం కలపాలి? న్యూట్రల్ FeCl3 ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ని కలపాలి. అప్పుడు ఏమొస్తుంది? డీప్ రెడ్ సొల్యూషన్, డీప్ రెడ్ ఫిల్ట్రేట్ ఈస్ ఫార్మ్డ్. డీప్ రెడ్ కలర్ ఫిల్ట్రేట్ వస్తుంది. దాన్ని మనం బాయిలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? బాయిలింగ్ చేసినప్పుడు ఇట్ గివ్స్ బ్రౌనిష్ రెడ్ PPT. దాన్ని బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది? బ్రౌనిష్ రెడ్ PPT వస్తుంది. ఆ విధంగా బ్రౌనిష్ రెడ్ PPT వస్తే మనకి ఏమొస్తుంది? ఎసిటేట్ అయాన్ కన్ఫర్మ్ అవుతుంది. ఎసిటేట్ అయాన్ ఈస్ కన్ఫర్మ్డ్. సో ఎసిటేట్ అయాన్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేస్తున్నాం? యాక్షన్ ఆఫ్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్. జస్ట్ సాల్ట్ తీసుకొని ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తే డీప్ రెడ్ కలర్ ఫిల్ట్రేట్ వస్తుంది. దాన్ని మనం బాయిల్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? బ్రౌనిష్ రెడ్ PPT వస్తుంది. ఆ విధంగా వస్తే ఎసిటేట్ అయాన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి? ఎస్టరిఫికేషన్. ఇప్పుడు మనము ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఎసిటేట్ అయాన్కి ఫస్ట్ టెస్ట్ ఏమో న్యూట్రల్ FeCl3 సొల్యూషన్. సెకండ్ టెస్ట్ ఏంటి? ఎస్టరిఫికేషన్. ఎస్టరిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి ఏం కలపాలి? కాన్సన్ట్రేటెడ్ H2SO4 కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలిపి తర్వాత మనం కొద్దిగా ఇథైల్ ఆల్కహాల్ని కలపాలి. ఇథైల్ ఆల్కహాల్ని కలిపి వేడి చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్? C2H5OH. సో సాల్ట్ సొల్యూషన్కి ఏం కలిపినాం? కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇథైల్ ఆల్కహాల్ని కలిపి హీట్ చేస్తున్నాం. బాగా హీట్ చేసి దాన్ని వాటర్లో వేసేయాలి. పోర్డ్ ఇంటూ వాటర్కి కలపాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రూటీ స్మెల్ ఏమొస్తుంది? ఫ్రూటీ స్మెల్, తీయని పండ్ల వాసన అనేది వస్తుంది. ఆ విధంగా వస్తే అప్పుడు ఎసిటేట్ అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దీన్ని మనం ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటారు. ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి? సాల్ట్ సొల్యూషన్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4ని కలిపి ఇథైల్ ఆల్కహాల్ని కలిపి వేడి చేయాలి. దాన్ని మళ్ళీ వాటర్లో వేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఫ్రూటీ స్మెల్ అనేది వస్తుంది. ఆ విధంగా వస్తే ఎసిటేట్ అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దాన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటారు. సో ఎసిటేట్ అయాన్కి కన్ఫర్మేషన్ టెస్ట్లు 2 ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్ యాక్షన్ ఆఫ్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్. దాంట్లో ఏమొస్తుంది? ఫస్ట్ డీప్ రెడ్ ఫిల్ట్రేట్ వస్తుంది. తర్వాత బ్రౌనిష్ రెడ్ PPT వస్తుంది. ఆ విధంగా వస్తే ఎసిటేట్ అయాన్ ఈస్ కన్ఫర్మ్డ్. మరి సెకండ్ టెస్ట్ ఏంటి? ఎస్టరిఫికేషన్ టెస్ట్. ఎస్టరిఫికేషన్లో ఏం చేస్తున్నాం? టు ది సాల్ట్ సొల్యూషన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ ఇథైల్ ఆల్కహాల్ is added and it is heated and it is poured into water. We get fruity smell. We observe fruity smell from that reaction. Then we confirm that acetate ion is present. Acetate ion is confirmed. Okay, next one is confirmation test for chloride ion. Confirmation test for chloride ion. దీంట్లో కూడా మనకు 2 టెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? యాక్షన్ ఆఫ్ MnO2 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. యాక్షన్ ఆఫ్ ఇది దేనికి? క్లోరైడ్ అయాన్ది నేర్చుకుంటున్నాం. ఇందాక నేర్చుకున్నది ఏంటి? ఎసిటేట్. అంతకుముందు ఫస్ట్ మనం సల్ఫేట్ది నేర్చుకున్నాం. తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్ నేర్చుకున్నాం. తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఎసిటేట్ అయాన్కి 2 టెస్ట్లు నేర్చుకున్నాం. న్యూట్రల్ FeCl3 సొల్యూషన్ టెస్ట్ అండ్ ఎస్టరిఫికేషన్ టెస్ట్. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ క్లోరైడ్ అయాన్, Cl- అయాన్. దీంట్లో మనం ఫస్ట్ టెస్ట్ ఏంటి? యాక్షన్ ఆఫ్ MnO2. MnO2 అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దీంట్లో ఏం చేస్తున్నాం? ఒక టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ తీసుకొని దానికి కొద్దిగా పించ్ ఆఫ్, చాలా తక్కువ మొత్తంలో MnO2ని వేయాలి. మ్యాంగనీస్ డయాక్సైడ్ని వేసి దానికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలపాలి. టు ద సాల్ట్ పించ్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ఈస్ యాడెడ్ అండ్ టు దట్ టెస్ట్ ట్యూబ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈస్ ఆల్సో యాడెడ్. అప్పుడు ఏమవుతుంది? గ్రీనిష్ ఎల్లో వేపర్స్ విత్ ఫంజెంట్ స్మెల్. గ్రీనిష్ ఎల్లో వేపర్స్ అనేవి ఫంజెంట్ స్మెల్తోని అవి ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ టెస్ట్ ట్యూబ్ నుంచి మనం సాల్ట్కి MnO2 కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయగానే గ్రీనిష్ ఎల్లో, కొద్దిగా గ్రీన్ ఎల్లో కలర్లో వేపర్స్ అనేవి ఘాటైన వాసనతో ఫంజెంట్ స్మెల్తో కనుక ఇవాల్వ్ అయితే క్లోరైడ్ అయాన్ ఈస్ కన్ఫర్మ్డ్. ఇక సెకండ్ టెస్ట్ చూద్దామా? యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్.
To the salt solution, silver nitrate AgNO3 silver nitrate AgNO3 solution is added. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలుపుతున్నాం? సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ కలుపుతున్నాం. వైట్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అలా అమ్మోనియం హైడ్రాక్సైడ్లో అది డిజాల్వ్ అయితే అప్పుడు మనకి క్లోరైడ్ అయాన్ ఇస్ కన్ఫార్మ్డ్. ఏం చేసాం? క్లోరైడ్ అయాన్కి 2 టెస్ట్లు ఉన్నాయి. ఏంటి? మ్యాంగనీస్ డయాక్సైడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4ని కలిపినామనుకోండి, గ్రీనిష్ ఎల్లో వేపర్స్ విత్ ఫంజెంట్ స్మెల్ ఆర్ ఇవాల్వ్డ్. దెన్ Cl- అయాన్ ఇస్ కన్ఫార్మ్డ్. సెకండ్ టెస్ట్ ఏంటి? యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. టు ది సాల్ట్ సొల్యూషన్, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ is added, white PPT is formed and it is soluble in ammonium hydroxide. వైట్ ప్రెసిపిటేట్ వచ్చి అది అమ్మోనియం హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ అయితే అప్పుడు మనకి Cl- అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ చూడండి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ బ్రోమైడ్ అయాన్, Br- బ్రోమైడ్ అయాన్. దీనికి కూడా సేమ్ మన క్లోరైడ్ అయాన్ Cl- అయాన్కి ఎలాంటి టెస్ట్లు ఉన్నాయో ఇక్కడ బ్రోమైడ్ అయాన్ కూడా సేమ్ అవే టెస్ట్లు ఉంటాయి. చూద్దాం మరి. ఫస్ట్ వన్, యాక్షన్ ఆఫ్ MnO2 అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. యాక్షన్ ఆఫ్ MnO2 ఇందాకే చెప్పుకున్నాం కదా. MnO2 అంటే ఏంటి? మ్యాంగనీస్ డయాక్సైడ్. యాక్షన్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సేమ్ ఒక టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి మ్యాంగనీస్ డయాక్సైడ్, కొద్దిగా పించ్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ వేసి దానికి ఏం కలపాలి? కాన్సన్ట్రేటెడ్ H2SO4ని కలపాలి. అప్పుడు ఇక్కడ చూడండి, రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ విత్ ఫంజెంట్ స్మెల్ ఇవాల్వ్ అవుతుంది. అక్కడ ఏమొచ్చినాయి? అక్కడ ఇంతకుముందు ఏమొచ్చింది? ఎల్లోయిష్ గ్రీన్ కలర్ వేపర్స్ వచ్చినాయి ఫంజెంట్ స్మెల్తో. కానీ ఇక్కడ ఏమొస్తుంది? రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తున్నాయి. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ విత్ ఫంజెంట్ స్మెల్, రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ విత్ ఫంజెంట్ స్మెల్ వస్తే అప్పుడు అది ఇట్ టర్న్స్ స్టార్చ్ టు ఎల్లో. అది స్టార్చ్ని ఏ విధంగా మారుస్తుంది? ఎల్లో కలర్కి మారిస్తే అప్పుడు మనకి బ్రోమైడ్ అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఆ విధంగా మనం బ్రోమైడ్ అయాన్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ ఏంటి? యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. సో ఇక్కడ సాల్ట్ సొల్యూషన్కి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ని కలపాలి. టు ది సాల్ట్ సొల్యూషన్, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సిల్వర్ నైట్రేట్? AgNO3. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ని కలిపితే పేల్ ఎల్లో PPT, పేల్ ఎల్లో ప్రెసిపిటేట్. క్లోరైడ్ అయితే వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది, కానీ ఇక్కడ ఏమొస్తుంది? బ్రోమైడ్కి పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ పార్షల్లీ సాల్యుబుల్ ఇన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అదే క్లోరైడ్కి అయితే వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది, అది ఈజీగా అమ్మోనియం హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ అయింది, సాల్యుబుల్ అయింది. కానీ ఇక్కడ పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చి పార్షియల్గా చాలా తక్కువ మొత్తంలో ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ అవుతుంది. అలా అయితే అప్పుడు మనం బ్రోమైడ్ అయాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. సో క్లోరైడ్ అయాన్కి ఉన్నట్టుగానే బ్రోమైడ్ అయాన్ కూడా 2 కన్ఫర్మేషన్ టెస్ట్లు ఉన్నాయి. రెండింటికి సేమ్ కన్ఫర్మేషన్ టెస్ట్లు. యాక్షన్ ఆఫ్ MnO2 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. సెకండ్ వన్, యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. ఆ విధంగా మనం క్లోరైడ్ని బ్రోమైడ్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ టెస్ట్ చూడండి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ నైట్రేట్ అయాన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నైట్రేట్ అయాన్? NO3 మైనస్. నైట్రేట్ అయాన్కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేయాలి అంటే బ్రౌన్ రింగ్ టెస్ట్ అని ఉంటుంది. బ్రౌన్ రింగ్ టెస్ట్. ఆ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఏంటో చూద్దాం. టు ది సాల్ట్ సొల్యూషన్కి ఫ్రెష్లీ ప్రిపేర్డ్, అప్పుడే తయారు చేసిన FeSO4 సొల్యూషన్ని కలపాలి. FeSO4 అంటే ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్. టు ది సాల్ట్ సొల్యూషన్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ ఈస్ యాడెడ్. అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ అలాంగ్ ద వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్ వాల్స్ నుంచి డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తే మనకి డార్క్ బ్రౌన్ రింగ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 లేయర్స్. ఆ 2 లేయర్స్ మధ్యన ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో సొల్యూషన్స్ని కలిపినప్పుడు బ్రౌన్ రింగ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 లేయర్స్. ఆ 2 లేయర్స్ మధ్యన బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ విధంగా బ్రౌన్ రింగ్ ఫామ్ అయితే దాన్ని నైట్రేట్ అయాన్ కన్ఫామ్గా ఉంది అని మనం చెప్పొచ్చు. నైట్రేట్ అయాన్ ఈస్ కన్ఫామ్డ్. ఓకేనా? సో వాట్ ఈస్ ద బ్రౌన్ రింగ్ టెస్ట్? టు ది సాల్ట్ సొల్యూషన్, ferrous sulfate solution is added and concentrated H2SO4 is added drop by drop along the walls of the test tube. సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ 2 ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలి. ఈక్వల్ వాల్యూమ్లో తీసుకొని
దానికి కాన్సన్ట్రేటెడ్ H2SO4ని డ్రాప్ బై డ్రాప్ వేస్తే బ్రౌన్ రింగ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 లేయర్స్. ఆ 2 లేయర్స్ మధ్యన బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఫామ్ అవుతే ఇప్పుడు మనకు నైట్రేట్ అయాన్ అనేది కన్ఫామ్ అవుతుంది. నైట్రేట్ అయాన్ ఈజ్ కన్ఫామ్డ్. ఓకేనా? సో నైట్రేట్ అయాన్ని కన్ఫామ్ చేయడానికి ఏం టెస్ట్ వాడుతున్నాం? బ్రౌన్ రింగ్ టెస్ట్ని వాడుతున్నాం. బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎలా చేస్తున్నాం? టు ది సాల్ట్ సొల్యూషన్ freshly prepared ferrous sulfate solution is added and concentrated sulfuric acid is added drop by drop along the walls of the test tube. టెస్ట్ ట్యూబ్ని 8 వాల్గా పెట్టి ఆ వాల్స్ నుంచి ఒక్కొక్క డ్రాప్గా మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4ని డ్రాపర్ సహాయంతో వేయాలి. అప్పుడు ఆ 2 లేయర్స్ మధ్యన బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఫామ్ అవుతే నైట్రేట్ అయాన్ అనేది కన్ఫామ్ అవుతుంది. ఈ విధంగా యానియాన్స్ని మనం కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనం క్యాటియాన్ గ్రూప్ సపరేషన్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. క్యాటియాన్ గ్రూప్ సపరేషన్ టేబుల్కి వెళ్లే ముందు మనం టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. ఇప్పుడు యానియాన్ కంప్లీటెడ్, మనకి 6 యానియాన్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు ఏంటి, వాటి కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏంటి క్లియర్గా నేర్చుకున్నాం. ఇప్పుడు క్యాటియాన్కి వచ్చేద్దాం. ఇంకా యానియాన్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు క్యాటియాన్కి వచ్చేద్దాం. క్యాటియాన్లో ఏముంది? ఫస్ట్ మనం చేయాల్సింది టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. దీనికోసం మనం ఏం చేయాలి? టు ద సాల్ట్, కొద్దిగా సాల్ట్ని తీసుకొని దానికి సోడియం హైడ్రాక్సైడ్ని కలపాలి. సాల్ట్కి ఏం కలపాలి? సోడియం హైడ్రాక్సైడ్ని కలిపి బాగా వేడి చేయాలి. టు ది సాల్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్ అండ్ ఇట్ ఈస్ హీటెడ్ స్ట్రాంగ్గా హీట్ చేయాలి. ఆ విధంగా హీట్ చేసినప్పుడు కలర్లెస్ గ్యాస్ విత్ ఫంజెంట్ స్మెల్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఏమవుతుంది? కలర్లెస్ గ్యాస్ వచ్చినట్టు, మనకేదో ఘాటైన వాసన వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ రాడ్ని తీసుకొని దాన్ని కాన్సన్ట్రేటెడ్ HClలో డిప్ చేయాలి. ఒక గ్లాస్ రాడ్ తీసుకొని దాన్ని కాన్సన్ట్రేటెడ్ HClలో డిప్ చేసి ఈ గ్లాస్ రాడ్ తీసుకెళ్ళి ఇక్కడ కలర్లెస్ గ్యాస్ వస్తుంది అన్నాం కదా, ఆ కలర్లెస్ గ్యాస్ వచ్చే టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే వైట్ డెన్స్ ఫ్యూమ్స్ ఆర్ ఫార్మ్డ్. తెల్లని దట్టమైన పొగలు అనేవి వస్తాయి. ఆ విధంగా వస్తే అమోనియం అయాన్ కావచ్చు, అమోనియం అయాన్ మేబీ ప్రజెంట్ అనుకోవాలి. క్యాటియాన్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ చేస్తున్నాం. దానికోసం మనం ఏం చేస్తున్నాం? సాల్ట్ తీసుకొని దానికి సోడియం హైడ్రాక్సైడ్ని కలిపి దాన్ని బాగా వేడి చేస్తున్నాం. టు ది సాల్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్ అండ్ ఇట్ ఈస్ హీటెడ్ స్ట్రాంగ్లీ. అప్పుడు ఏమొస్తుంది? అబ్జర్వేషన్ ఏంటి? కలర్లెస్ గ్యాస్ విత్ ఫంజెంట్ స్మెల్ ఈస్ ఇవాల్వ్డ్. కలర్లెస్ గ్యాస్ వస్తుంది, ఏదో ఘాటైన వాసన వస్తే వెంటనే మనం ఏం చేస్తాం? ఏ గ్లాస్ రాడ్ ఈస్ డిప్డ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్ నుంచి ఎక్కడైతే కలర్లెస్ గ్యాస్ వస్తుందో ఆ గ్యాస్ దగ్గర పెడితే ఆ కలర్లెస్ గ్యాస్ ఏమవుతుందంటే తెల్లని దట్టమైన పొగలుగా మారుతుంది. వైట్ డెన్స్ ఫ్యూమ్స్ ఆర్ ఫార్మ్డ్. ఆ విధంగా వస్తే అమోనియం అయాన్ మేబీ ప్రజెంట్ అనుకోవాలి. సరే, ఇదంతా జరగలేదు, ఇక్కడ ఏమి రాలేదు, నో రియాక్షన్ అనుకోండి. నో రియాక్షన్ అంటే మనకేం తెలిసిపోతుంది? నో రియాక్షన్ అంటే ఏం తెలుస్తుంది? అమోనియం అయాన్ అనేది లేదు అని తెలుస్తుంది. అమోనియం అయాన్ ఈజ్ ఆబ్సెంట్ అని రాయాలి. ఒకవేళ వస్తే అమోనియం అయాన్ మేబీ ప్రజెంట్ అని రాయాలి. ఇక్కడ ఇదేమీ జరగకపోతే నో రియాక్షన్, అమోనియం అయాన్ ఈజ్ ఆబ్సెంట్ అని రాయాలి. ఒకవేళ అమోనియం అయాన్ వచ్చింది అనుకోండి, ఇక్కడే మనం అమోనియం అయాన్ కన్ఫర్మేషన్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. దానికి ముందు మనం టేబుల్ కూడా నేర్చుకోవాలి, టేబుల్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గ్రూప్ సపరేషన్ టేబుల్ ఆఫ్ క్యాటియాన్స్. గ్రూప్ సపరేషన్, క్యాటియాన్స్ అన్నిటినీ కొన్ని గ్రూపులుగా విభజించారు. ఆ గ్రూప్స్లో క్యాటియాన్ ఏ గ్రూప్లో ఉంది, ఏ క్యాటియాన్ ఉంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఆ క్యాటియాన్ని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో గ్రూప్ సపరేషన్ టేబుల్ ఆఫ్ క్యాటియాన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఇది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్. ఇక సిక్స్త్ గ్రూప్ అంటే వాటికి గ్రూప్ రియేజెంట్స్ ఏముండవు, అవి తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రూప్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది టేబుల్, మీరు క్లియర్గా వింటే ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ గ్రూప్ చూడండి, ఫస్ట్ గ్రూప్లో టు ది సాల్ట్ సొల్యూషన్, ఎస్ఎస్ అంటే ఏంటి? సాల్ట్ సొల్యూషన్. ఏం యాడ్ చేయాలి? డైల్యూట్ HCl యాడ్ చేయాలి. ఇక్కడ గ్రూప్ రియేజెంట్స్ అంటే మనం ఏమేమి సొల్యూషన్స్ని యాడ్ చేస్తున్నాం. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలుపుతున్నాం? డైల్యూట్ HClని కలుపుతున్నాం. ఆ విధంగా డైల్యూట్ HClని కలిపినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ కనుక వస్తే, లెడ్ క్యాటయాన్ మేబీ ప్రెసెంట్ అని రాయాలి. లెడ్ క్యాటయాన్ ఉంటే మాత్రమే ఇక్కడ మనకు వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. లెడ్ క్యాటయాన్ లేదనుకోండి, నో రియాక్షన్, అక్కడ ఏం రియాక్షనే జరగదు. సో మనం సాల్ట్ సొల్యూషన్ ఎలా తయారు చేస్తాం? ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఇచ్చిన సాల్ట్ని కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో వేసుకొని
టెస్ట్ ట్యూబ్ నిండా వాటర్ వేసి దాన్ని బాగా డిజాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సాల్ట్ సొల్యూషన్ వస్తుంది. అందులోంచి కొంత భాగం తీసుకొని దానికి ఏం చేయాలి, డైల్యూట్ HCl, సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HCl కలిపినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ కనుక ఫామ్ అయితే లెడ్ క్యాటియన్ మే బీ ప్రజెంట్. సరే నాకు వైట్ పీపీటీ రాలేదు, నో రియాక్షన్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం, నో రియాక్షన్ అని రాసి ఇక్కడ లెడ్ క్యాటియన్ ఈస్ ఆబ్సెంట్ అని రాయాలి. లెడ్ క్యాటియన్ ఈస్ ఆబ్సెంట్. గో టు సెకండ్ గ్రూప్కి వెళ్దాం. సెకండ్ గ్రూప్లో ఏంటి చూడండి, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl ప్లస్ H2S గ్యాస్. అంటే ఇవి రెండు సేమ్ ఉన్నాయి, సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl సేమ్ ఉన్నాయి. అంటే ఇందాకే మనం కలిపేసాం, వైట్ ప్రెసిపిటేట్ రాలేదు. అప్పుడు అదే టెస్ట్ ట్యూబ్ని మనం చల్లేయకుండా ఏం చేయాలి, దానికే H2S గ్యాస్ని పంపించాలి. ఆ టెస్ట్ ట్యూబ్లోనే H2S గ్యాస్ని పంపించాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కనుక బ్లాక్ పీపీటీ, బి అంటే ఏంటి షార్ట్ ఫామ్లో రాసాను, బ్లాక్ పీపీటీ కనుక వస్తే కాపర్ +2 అయాన్ మే బీ ప్రజెంట్. ఒకవేళ కాపర్ +2 ఉంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏమొస్తుంది, బ్లాక్ ప్రెసిపిటేట్ అనేది వస్తుంది. సో బ్లాక్ ప్రెసిపిటేట్ వచ్చిందంటే మనకి ఏమర్థమవుతుంది, కాపర్ +2 అయాన్ మే బీ ప్రజెంట్. ఇక్కడ మే బీ ప్రజెంట్ అంటున్నాం, మళ్ళీ వీటిని మనం కన్ఫర్మ్ చేయాలి తర్వాత. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ఏ గ్రూప్లో మనకి ఇచ్చిన సాల్వ్లో ఏ గ్రూప్ క్యాటియాన్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ గ్రూప్లో ఏముంది, ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్ ఏంటి, Pb +2 అయాన్, లెడ్ +2 అయాన్. సెకండ్ గ్రూప్ క్యాటియాన్ ఏంటి, కాపర్ +2 అయాన్. ఫస్ట్ గ్రూప్లో రియేజెంట్స్ ఏంటి, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl. అప్పుడు ఏమొస్తుంది, వైట్ ప్రెసిపిటేట్ వస్తే లెడ్ మే బీ ప్రజెంట్. సెకండ్ గ్రూప్ రియేజెంట్స్ ఏంటి, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl ప్లస్ H2S గ్యాస్. If black PPT is formed, copper +2 cation may be present. If no reaction, copper +2 ion is absent. Okay, next third group చూద్దాం. థర్డ్ గ్రూప్లో చూడండి,